కడప జిల్లాకు కృష్ణా జలాలను విడుదల చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్ జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా కడప జిల్లాకు సాగు తాగునీటిని మంత్రి విడుదల చేశారు. ఈ మేరకు రిజర్వాయర్ వద్ద జలహారతి కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హాజరయ్యారు. అవుకు రిజర్వాయర్ నుండి గండికోట రిజర్వాయర్ కు 11,000 క్యూసెక్ల కృష్ణా జలాల విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో సాగునీటి ప్రాజెక్టు నిర్వీర్యం అయ్యాయన్న ఆయన జగన్ దుష్ట పాలన అంతం కావడంతో రాయలసీమకు మంచి రోజులు వచ్చాయని తెలిపారు. రాయలసీమలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని కితాబిచ్చారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ రోజు వరుణదేవుడు కూడా పైన వర్షాలు పడడంతో ముఖ్యంగా అతి తక్కువ కాలంలోనే ఈ రోజు మన వర్షాలు పడడంతో ముఖ్యంగా అతి తక్కువ కాలంలోనే ఈ రోజు మన అవుకు రిజర్వాయర్ నింపుకొని ఇక్కడ నుంచి మనం కడప జిల్లాకు కూడా నీళ్లు ఇస్తా ఉన్నాము. ఇది ఒక ముఖ్యంగా అతి తక్కువ కాలంలోనే ఈ రోజు మన అవుకు రిజర్వాయర్ నింపుకొని ఇక్కడ నుంచి మనం కడప జిల్లాకు కూడా నీళ్లు ఇస్తా ఉన్నాము. ఇది ఒక ఆనవాయితీ, ప్రతిసారి కూడా ఇక్కడికి రావటం, వాళ్ళు మనం పక్క జిల్లాలో అయినప్పటికీ ఒక అన్నదమ్ములతో సమానంగా కూడా అందరం ఒక మంచి కార్యక్రమం, పూజా కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజలకందరికీ వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా ప్రజలందరికీ కూడా ఒకటి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఈ నీళ్లు కడప జిల్లాకు కానీ అవుకు రిజర్వాయర్కు కానీ కేవలం 3 రోజుల్లో అవుకు రిజర్వాయర్లో 3.5-4 టీఎంసీ నీళ్లు పెడుతున్నామంటే నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ఏదైతే కోర్కల్ రిజర్వాయర్లో దశాబ్దాల కాలంగా పెండింగ్ ఉన్నప్పటికీ కొన్ని వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దాన్ని కంప్లీట్ చేసి, అదేవిధంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసం మట్టి వరకును కాలువను మాత్రమే తవ్వినటువంటి ఆ యొక్క జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా ఈ రోజు 20,000 క్యూసెక్లు 20,000 క్యూసెక్ల దాకా దాదాపుగా పారేటువంటి పని చేసి, అదేవిధంగా ఈ రోజు 10-12,000 క్యూసెక్లు మన అవుకు రిజర్వాయర్లకి 2 టన్నులు తర్వాత బైపాస్ లో టన్నుల నుంచి తర్వాత కూడా నింపడం జరిగింది.